నమస్తే. అందరూ ఎదురు చూసిన మున్సిపల్ రిజర్వేషన్స్ వచ్చేసాయి. 10 కార్పొరేషన్లకి 121 మున్సిపాలిటీలకి రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. 10 కార్పొరేషన్ల విషయానికి వచ్చేసరికి ఫస్ట్ కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, కరీంనగర్ బీసీ. అందులో మహబూబ్ నగర్ ఒకటి బీసీ ఉమెన్. తర్వాత ఖమ్మం, నిజామాబాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ, నల్గొండ. ఇవన్నిటి కూడా ఖమ్మం ఉమెన్ జనరల్, నిజామాబాద్ ఉమెన్ జనరల్, గ్రేటర్ వరంగల్ అన్రిజర్వ్డ్, జిహెచ్ఎంసీ ఉమెన్ జనరల్, నల్గొండ ఉమెన్ జనరల్. ఇవన్నీ కూడా అంటే ఈ 10 కార్పొరేషన్లకు సంబంధించి, తర్వాత 121 మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇక మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల కార్పొరేషన్ బీసీ ఉమెన్ అయింది. మొదటిసారి కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అట్లాగే లక్షట్పేట్ మున్సిపాలిటీ వచ్చేసి ఎస్సీ జనరల్, క్యాతన్పల్లి వచ్చేసరికి జనరల్ ఉమెన్, బెల్లంపల్లి జనరల్ ఉమెన్, చెన్నూరు వచ్చేసరికి బీసీ ఉమెన్. అంటే ఒక కార్పొరేషన్ తప్ప, మంచిర్యాల కార్పొరేషన్ తప్ప జిల్లాలో 4 మున్సిపాలిటీలలో లక్షట్పేట ఒకటి మాత్రమే ఎస్సీ జనరల్ అయితే మేల్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగిలిన 3 మున్సిపాలిటీలు కూడా ఉమెన్ అవుతుంది. అంటే దాదాపుగా మహిళలే ఈసారి మళ్ళీ అత్యద్భుతంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉండబోతున్నారు. ఇక 2-3 కోట్లైనా పర్లేదు, ఖచ్చితంగా క్యాతన్పల్లిలో చైర్మన్ గిరి నాకు కావాలి అని చెప్పేసి ఊపులో ఉన్న వారికి రిజర్వేషన్ దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు. అది జనరల్ ఉమెన్ అయింది. సరే, 8 మంది నుంచి 10 మంది వరకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీసీల నుంచి, జనరల్ మహిళల టికెట్ల నుంచి ఎవరు చైర్మన్ అవుతారో ఇప్పుడు అంటే అభ్యర్థుల ఎంపికను బట్టి తెలుస్తుంది. గతంలో లాగా పార్టీలు పట్టించుకుంటాయా లేదని పక్కకు పెడితే, మాకు ఎమ్మెల్యే సీటు మాకు ఉంటే సరిపోతుంది, కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలలో కానీ సర్పంచ్లలో ఎలా ఉంటే మాకేంది అనుకుంటే మాత్రం గత చరిత్ర పునరావృతం అవుతుంది. ఓ మంచి చదువుకున్న వాళ్ళు, లేకపోతే మంచి అవగాహన ఉన్న వాళ్ళు, రాయగలిగే వాళ్ళు, కనీసం సర్క్యులర్లు డీకోడ్ చేసేవాళ్ళు, కమిషనర్లతోని సహకారంతో, సహకారంతో, ఎమ్మెల్యే ఎంపీల సహకారంతో అభివృద్ధి చేయగలిగే స్థాయిలు ఉంటే బాగుంటుందనే వాదన వినిపిస్తుంది. సరే, చూద్దాం కోన్ బనేగా చైర్మన్.